సో రెడీ అండి మీరు? ఆలు పూరి కదా మీరు చెప్పింది. ఓకే, మరి ఆలు పూరికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆలు పూరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, సో చక్కగా శ్రీకాంత్ గారు మా షెఫ్ రాజ్ గారు లాగా గ్లౌజ్ వేసుకుని రెడీగా ఉన్నారు. సో శ్రీకాంత్ గారు మొదలు పెట్టేద్దామా? సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? స్టఫ్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని ఓకే, దీంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని, మనం ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుని సో ఆలు కొంచెం మ్యాష్ చేసేసుకోవాలి. ఓకే, దీంట్లో మనం కారపొడి. సో ఆయిల్ హీట్ పెట్టేద్దామా అండి? పెట్టేసేయండి. అప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, జీలకర్ర. అవును, సారీ జీలకర్ర. ఓకే, సన్నగా చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. సో కారము ప్లస్ గ్రీన్ చిల్లీ రెండు యాడ్ చేసుకోవాలి. ఓకే, స్పైసీగా ఇష్టమా మీకు బాగా? అవును, చాలా స్పైసీయా మీకు? ఇద్దరికి స్పైసీయేనా? లైట్ గా గరం మసాలా వేసుకొని. ఓకే, సో అయితే మీ ఇంట్లో ఏదైనా కారంగా ఉంటుంది అనమాట. స్వీట్స్ ఇష్టం లేదా అసలు? తింటారు ప్రిఫరబుల్లీ హాట్ ఇష్టమా? అలానే లేదు, కూరల్లో మాత్రం స్పైసీ, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కి సరిపడా. ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారు శ్రీకాంత్ గారు మీరు? ఇది యాక్చువల్ గా మా మమ్మీ ఎప్పుడు ఓమ పూరీలు చేసేది. అంటే ఎట్లా అంటే దీంట్లో బేసన్ వేసి దాంట్లో నిమ్మకాయ పిండితో అలా చేసేది. కాకపోతే నాకు ఎప్పుడు అలా అనిపించింది అంటే తను రీసెంట్ గా బేసన్ పూరీలు చేసింది, నిమ్మకాయ లేకుండా. ఓకే, నిమ్మకాయలు ఉంటేనే బేసన్ పూరి అంటారు, కాకపోతే నిమ్మకాయ లేకుండా చేస్తుంది. కాకపోతే మాకు ఇలా కూడా చేసుకోవాలి అన్న ఆలోచన బట్టి ఒకసారి చేశాను, సక్సెస్ అయింది. ఇది మీ ఓన్ రెసిపీ అన్నమాట. అవును. మీకు కూడా వంట అంటే ఇష్టమా? చాలా. ఓహో, ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక బౌల్లో ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత మనము ఇదివరకే రెడీ చేసి పెట్టుకున్న డోని గోధుమ పిండి కలిపేసి పెట్టేసుకోవాలా? అంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా నానితే. ఒక 1 అవర్ ముందు నానబెడితే చాలా సాఫ్ట్ గా ఉంటాయి పూరీస్ ఎప్పుడైనా. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ఇది డౌట్ ఏదైతే ముందు నానపెట్టుకున్న పిండి, సో దీంట్లో గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసి మామూలుగా లైట్ గా జస్ట్ ఒక చపాతీ పిండి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఒక 1 అవర్ ముందు పెట్టుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అంటే స్టఫింగ్ ఉన్నది ఏదైనా కూడా కొంచెం నానితే మనకి సాగుతుంది కదా ఈజీగా. చాలా సాగుతుంది. మీ ఆయనకి వంట వచ్చన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది? పెళ్లి అయిన తర్వాత లేకపోతే పెళ్లికి ముందే తెలుసా? పెళ్లికి ముందే తెలుసా? సో ఈ విధంగా చేసుకొని మనం ఇదివరకు ప్రిపేర్ చేసి పెట్టుకున్న డౌన్ తీసుకొని దీంట్లో పెట్టేసి మనం జస్ట్ ఇలాగా క్లోజ్ చేసుకుంటే అన్ని వైపులా ఇలా క్లోజ్ చేసుకున్నాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మనకి. మీ వారు ప్రొఫెషనల్ అండి, మీకు వచ్చా ఈ పూరీలు? ఓకే, ఈ విధంగా చేసుకుంటే మనకి ఎప్పుడైనా అసలు బయటికి వచ్చే ఛాన్స్ ఉండదు. ఎలాగో గోధుమ పిండి కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా రెండు ఒకసారి చేసేసుకొని పెడతారా? 2 చేసుకుంటాను. మీ వారు చేసే వంటల్లో మీకు ఏది ఇష్టం? కర్రీస్ బాగా చేస్తారు. అన్ని కర్రీస్ బాగా చేస్తారా? అంటే ఏది బాగా నచ్చింది ఇప్పటిదాకా? వంకాయ ఆలు కర్రీ. వంకాయ ఆలు కర్రీ సూపరా, చాలా బాగా చేస్తారు. ఈ విధంగా తయారు చేసి పెట్టుకొని మనము పూరీ లాగా సరిపోతుంది. ఓకే, హీట్ ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. మీరు పూరీ చేస్తే మనం ఫ్రై చేసేసుకోండి. సూపర్. ఓకేనా? yes, రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో కాంబినేషన్ ఏం పెట్టుకుంటే బాగుంటుంది? ఇలాగే తినేసి ఉట్టిగానే, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే మనం మిర్చి వేసాము దీంట్లో సెపరేట్ గా. దీంట్లో కారపొడి కూడా వేసాము. అన్ని స్పైసెస్ అన్ని ఉన్నాయి, అన్ని స్పైసెస్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి పొంగింది పూరి సూపర్ గా. 1 అవర్ నానబెట్టుకుంటే ఇది కూడా ఒక రీజన్ ఉంటుంది. అవును, కొంచెం నానితే చాలా బాగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్ గా వస్తాయి, పొంగడం చాలా. అసలు ఏమన్నా ప్రొఫెషనల్ గా వంట చేస్తున్నారా? సూపర్, థాంక్యూ. వెరీ నైస్. మంచి సింగర్ కూడా ఆయన. అయ్యో అవునా, ఇంత లేట్ గా చెప్తారేంటి? సరే, నెక్స్ట్ పూరి నేను కాలుస్తాను, మీరు పాట పాడాలన్నమాట శ్రీకాంత్ గారు. ఓకేనా? సో అంటే సంగీతం ఏమైనా నేర్చుకున్నారా, లేకపోతే ఇంట్రెస్ట్ కొద్ది అలా పాటలు పాడుతుంటారా? లేదు, అలాగేం లేదు, జస్ట్ క్యాజువల్ గా పాడుతుంటారు. టెంపుల్ లో భజన్స్ అన్ని బాగా చేస్తారు. అవునా, సూపర్. సో ఒకటి వేగిపోయింది చక్కగా.
సో ఇప్పుడు ఏం పాట పాడదాం అనుకుంటున్నారు? సినిమా పాట, భక్తి పాట? సినిమా పాటలు పాడతాను. వెరీ గుడ్. పూరి ఒత్తుకుంటే పాడొచ్చు హాయిగా మీకు, అంటే ఏమి ఇది లేకపోతే. పాడతాను. పాడతారా? సూపర్. ఇక పని చేస్తూ పాడాలంటే ఒక పాట ఉంది కదా, ఏది? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, ఇద్దరం ఒకటే చేయి కలిపితే ఎదురేమున్నది, అంతే. సో అది పూరి చేస్తూ ఇప్పుడు వేయించేటప్పుడు ఇంకో పాట పాడతారు అనమాట. బాగుందండి, నిజంగానే బాగా పాడుతున్నారు యాక్చువల్గా. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా ఏం పాట పాడతారు చెప్పండి శ్రీకాంత్ గారు? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? ఫేవరెట్ సాంగ్ అంటూ ఏం లేదు, అన్ని ఫేవరెట్స్ ఏనా? మీరు ఏదైనా చాయిస్ ఇస్తే పాడతాను. మీకేం పాట వినాలనిపిస్తుంది మీ వారు పాడితే? హిందీ సాంగ్స్ బాగా ఇష్టం. అవునా? మరి శ్రీకాంత్ గారు ఒక హిందీ పాట పాడతారా? Sure. पहली नजर में कैसे जादू कर दिया, मेरा मन बैठा है मेरा जिया, जाने क्या होगा क्या पता, इस पल को मिलके आज ही ले जरा, मैं हूँ यहाँ तू है यहाँ, मेरी बाहों में आ वो भी जा, ओ जाने जा जोड़ो जा, मेरी बाहों में आ भूल जा, baby I love you, baby I love you, baby I love you, baby I love you so much, baby I love you. సో మనం మీకోసమే నేర్చుకున్నట్టున్నారు. సో ఎప్పుడైనా మనము పూరీలు చేసుకునేటప్పుడు పౌడర్ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఇప్పుడు ఇలాగ పెట్టుకున్నాము, ఇప్పుడు ఇది ఎంతో ఉంది, ఇది ఇందులో ఉంటే బ్లాక్ అయిపోద్ది, అది మనం రీయూజ్ చేసుకోలేము. ఇలా ఎక్స్ట్రా మొత్తం తీసేసి షెఫ్ చేసుకుంటే. మీ వారు ఒక షెఫ్ అయ్యేవారు, ఒక సింగర్ అయ్యేవారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగో అయ్యారు కదా, సో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయన్నమాట. డిజైనర్, మంచి వెబ్ డిజైనర్. అబ్బో బాగుందండి శ్రీకాంత్ గారు, వెరీ గుడ్. చాలా ఉన్నాయి, చాలా టాలెంటెడ్ ఆయన కదా. మీ వారు నిజంగానే చాలా టాలెంటెడ్. రేపు మీకు పుట్టబోయే పిల్లలకి బాగా ఉపయోగపడతారు యాక్చువల్గా అన్ని రంగాలు. చాలా ఎక్స్పీరియన్స్, ఇద్దరు సిస్టర్స్, అందరు పిల్లల్ని పెంచి అందులో కూడా మీ వారికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఉంటుంది, మీకు ప్రాబ్లం లేదు ఇంకా, అంతే. సో ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ కానీ, పిల్లలు యాక్చువల్ గా ఫైబర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలంటారు కాబట్టి వాళ్ళకి ఆలు ఈ విధంగా వేసి ఇచ్చేస్తే, ఎలాగో పిల్లలు అంటే అందరూ పూరీలు ఎక్కువ ఇష్టపడతారు, ఈ విధంగా ఇస్తే బ్రేక్ఫాస్ట్ లో కానీ స్కూల్ నుంచి రాగానే స్నాక్ గా కానీ ఇచ్చేస్తే చాలా హ్యాపీగా తినేస్తారు. సూపర్ అండి శ్రీకాంత్ గారు, మొత్తానికి చాలా బాగా చేశారు. హాట్ ఆలు పూరి రెడీ. ఇంకా లేట్ చేయకుండా మనం కూడా ఫాస్ట్ గా టేస్ట్ చూసేద్దాము. సో మరి వేడివేడిగా ఆలు పూరీలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పూరి తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో కారం, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి అంచులు మూసి పూరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఆలు పూరి రెడీ. ఓకే అండి, మరి ఆలు పూరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు చాలా ప్రొఫెషనల్ గా మీరు చేసినట్టే చేశారు. రాజు గారు ఎక్కడ బయటికి రావట్లేదు, బయటికి రాకుండా ఉంది. సో అంటే హ్యాండ్ ఎంత ఫ్రీగా ఉంది తెలుసు. పక్కా ప్రొఫెషనల్ శ్రీకాంత్ గారు. వచ్చేసండి, ఆ షోకి వచ్చేసండి. పూరి ఆలు కాంబినేషన్ చాలా సూపర్ హిట్ కాంబినేషన్ కదా. పూరిలోనే ఆలు ఉంది, ఇది కూడా సూపర్ హిట్ గా ఉంది. పిల్లలకి ఇలా చేసేసి జస్ట్ అలా రోల్ చేసి చేస్తే అయిపోతుంది హ్యాపీగా కదా. కూర అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఇవి కూడా ట్రావెలింగ్ కి బాగుంటాయి, ఇలాంటివి కూడా చేసుకుంటే. చాలా బాగా చేశారండి, పర్ఫెక్ట్ గా టేస్ట్ అంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు.
మన శరీరంలోని భాగాలన్నింటిలోకి కళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ కళ్ళు అంతే సున్నితమైనవి కూడా, చాలా త్వరగా అలసటకు లోనైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఒక మగ్గు నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని ఈ నీళ్లతో ముఖము కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది.